కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని స్థానిక వారిపల్లె గ్రామంలో వెలిసిన స్వయంభూ శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం నుండి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఉపాసకులు ఆలయ పూజారి పెంచలయ్య స్వామి లోక కళ్యాణార్థం కోసం మహాపాదయాత్ర దీక్షను చేపట్టారు. లోక కళ్యాణార్థం కోసము వల్లెలవారిపల్లె గ్రామంలో వెలసిన స్వయంభూ శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం నుండి పెంచలకోన శ్రీ పెనుశీల లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం వరకు మహాపాదయాత్రను చేపట్టారు. అందులో భాగంగా సోమవారం తెల్లవారుజాము నుండి పాదయాత్రను ప్రారంభించి పీపీకుంటలోని శ్రీ వెంకయ్యస్వామి ఆలయం వద్ద స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మహాపాదయాత్ర ప్రారంభించారు. సకాలంలో వర్షాలు కురిసి రైతులు పాడి పంటలతో కలకలలాడాలని, ప్రపంచమంతటా శాంతి నెలకొనాలని, లోక కళ్యాణార్థం సకల శుభాలు జరగాలని మహాపాదయాత్రను చేపట్టినట్లు పెంచలయ్య స్వామి పేర్కొన్నారు. తనతో పాటు మరికొంతమంది భక్తులు ఈ పాదయాత్రలో పాలు పంచుకోవటం ఎంతో హర్షించదగ్గ విషయమని వారు పేర్కొన్నారు. పురం వీరం మహావిష్ణు జ్వలంతం సర్వతోముఖం నృసింహం వేసిన భద్రం ముఖ్యో నమః. అందరికీ నమస్కారం. ఇవాళ పుల్లెలవారిపల్లిలో వెలిసినటువంటి స్వయంభూ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం నుండి పెనుసుల కోనలో వెలిసినటువంటి పెనుసుల లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం వరకు మహాపాదయాత్ర నిర్వహించడం జరిగింది. ఈ యొక్క పాదయాత్ర ముఖ్య ఉద్దేశం ఏమిటంటే లోక కళ్యాణార్థం, అలాగే రైతులు, అలాగే ఇతర వరకు పనిచేసేటువంటి అందరూ కూడా సుఖ సంతోషాలు ఆయురారోగ్యాలతో ఉండాలని, ప్రపంచ దేశ నలుమూలలో ఉన్నటువంటి హిందువులు కానీ, అలాగే హిందూ ఐక్యత కలిగినటువంటి ఆధ్యాత్మికత గురువులు కానీ అందరూ కూడా మంచిగా ఉండి మన యొక్క ఆధ్యాత్మికతను, హిందూతత్వాన్ని ఇంకా పెంపొందించుకోవాలని యొక్క ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క పాదయాత్రను ప్రారంభించడం జరిగింది. అలాగే మన బద్వేల్ పట్టణంలో అందరూ కూడా ప్రతి ఒక్క రైతు కూడా మంచిగా పంటలు పండించుకొని ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలనే యొక్క ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క యాత్రను ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క యాత్ర అనేది లక్ష్మీనరసింహస్వామి కుటుంబంలో సమక్షంలో జరుగుతుంది. ముఖ్యంగా ఎంతోమంది మా యొక్క లక్ష్మీనరసింహస్వామి కుటుంబ సభ్యులు ఈ యొక్క యాత్రకు సహాయ సహకారాలు అయితేనేమి అన్నీ కూడా చేదోడు వాదోడుగా ఉంటూ లాస్ట్ ఇయర్ ఏ విధంగా అయితే సహకరించినారు ఈ ఇయర్ కూడా అంతకు రెట్టింపు కూడా సహకరించి లాస్ట్ ఇయర్ వచ్చిన వారికంటే ఇంకా అధికంగా భక్తులు కూడా స్వామివారి పాదయాత్రలు నడవడానికి ఇచ్చేయడం జరిగినది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క లక్ష్మీనరసింహస్వామి యొక్క ఆశీర్వాదాలు అందరికీ ఉండి ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. పెంచలయ్య స్వామి లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ అధ్యక్షులు ఈరోజు ప్రజలకు అందరూ సుఖ సంతోషంతో ఉండాలని కోరుకుంటూ కాలినడకన పెంచల నరసింహస్వామి వరకు భక్తులందరూ కలిసి ఆయనతో పాటు ఆయన నడుస్తుంటే బయలుదేరుతున్నారు. కానీ ఈరోజు వానమోడం ఉంది. ఈయన ఏ పని చెప్పినా ఏ పనికి పోయినా అది దిగ్విజయం అవుతుంది. దానికి నేనే సాక్ష్యం. నేను ఒకనప్పుడు కొంత ఎలక్షన్ కోసం పోతే ఆయన గారు ఇచ్చిన తాయెత్తు, ఆయన చెప్పిన మంత్రం ఈ పొద్దు నేను ఆర్యవైశ్య వర్తక సంఘం బద్వేల్ అధ్యక్షుడిగా ఎన్నుకోబడినాను. అలాగే కొన్ని ఇంకా చెప్పారు. కాబట్టి మనం కోరేది ఏంటంటే ఈ కార్యక్రమం జయప్రదం చేస్తూ నెక్స్ట్ ఆ స్వామి కాడికి పోయి మన ప్రాబ్లంలు ఏమంటే బాధలు చెప్పుకొని ఆ బాధలను తొలగించుకుంటారని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అలాగే మఠం మండలం ప్రెసిడెంట్ గారు, ఆర్యవైశ్య సంఘం ప్రెసిడెంట్ గారు కూడా వచ్చారు. వారు మాట్లాడతారు. సింహస్వామి దేవస్థానం అధ్యక్షులైనటువంటి పెంచలయ్య స్వామి గారు పెంచల నరసింహస్వామి పాదయాత్ర నిర్వహించడం జరిగింది. ఆ నిర్వహించిన భాగంలో నన్ను కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. ఆయన మీద ఉన్నటువంటి భక్తి శ్రద్ధలతోటి నేను కూడా ఆయనతో పాటు కాలినడకన కొద్ది దూరం నడిచాను. పాదయాత్ర విజయవంతం కావాలని కోరుకుంటున్నాను.